ప్రజల కోసం, నన్ను నమ్ముకున్న వారి కోసం ఎన్ని ఓటములు వచ్చినా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతున్న జగన్ గారు ఎలక్షన్ ఓటింగ్ అయిపోగానే లండన్ వెళ్ళిపోయారని, తిరిగి రారు అని కొందరు విమర్శించారు. కానీ ఎలక్షన్ ఫలితాలకు ముందే లండన్ నుంచి తిరిగి వచ్చి తనను నమ్మిన పార్టీ నేతలను వదిలిపెట్టే వ్యక్తి కాదని నిరూపించారు. తనను నమ్ముకున్న కార్యకర్తలను ఎప్పటికీ వదిలిపెట్టనని వారికి ధైర్యం ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే, ఎలక్షన్ ఫలితాలు వచ్చిన తర్వాత భారీ ఓటమిని ఎదుర్కొన్నారు జగన్ గారు. అందరూ జగన్ గారు రాజకీయం ముగిసింది అనుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు కాకముందే ప్రజల్లో ధైర్యం నింపుతూ కూటమి ప్రభుత్వంలోని చిన్న సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్న జగన్ గారికి మా ఛానల్ నుంచి ధన్యవాదాలు. ప్రతిపక్ష నాయకుడిగా మీ ప్రజల తరపున ప్రస్తుత ప్రభుత్వం తప్పులు ఎత్తి చూపిస్తారని, అదే సమయంలో మంచి కార్యక్రమాలకు సహకరిస్తారని, మంచి కార్యక్రమాలు అందజేస్తారని ఆశిస్తున్నాను. రెగ్యులేషన్ కూడా ఒకసారి గమనించినట్టయితే మళ్ళీ మనందరికీ కూడా గుర్తుకొచ్చేది ఏమిటి అని అంటే, సాక్షాత్తు గతంలో మనం ఏదైతే చూసామో విజయవాడ ఏ మాదిరిగా అయితే అతలాకుతలమైందో అదే రకమైన మోడస్ ఆపరాండా, అదే రకమైన నిర్లక్ష్యం ఈరోజు ఏలూరు రిజర్వాయర్కు సంబంధించిన వాటర్ మేనేజ్మెంట్ పరిస్థితి చూసినా అంతే అదే గుర్తుకొస్తుంది. చూస్తూనే ఉండండి ఈగల్ మీడియా నెట్వర్క్. మీ ప్రియాంక.